ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన ర్యాలీలు చేపడుతోంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల్లోనూ మోసం చేసిన చంద్రబాబు సర్కార్ సూపర్ 6 సహా 143 హామీలకు మంగళం పాడారు. హామీలు అమలు చేయాలంటూ ఇప్పటికే మండల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మేనిఫెస్టోలు దగ్ధం చేశారు. ఇవాళ భారీగా నిరసన ర్యాలీలు చేస్తున్నారు. మన ప్రియతమ నాయకులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు వెంకటేశ్వర గుడి దగ్గర దయచేసి ముందుకు కొనసాగండి. ర్యాలీ కొనసాగుతోంది. అవినాష్ రెడ్డి వెంకటేశ్వర గుడి దగ్గర మన ప్రియతమ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు కదిలి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఆగండి. అక్కడ రైతులను వెళ్ళిపోతున్నారు, మహిళలను వెళ్ళిపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసనలకు దిగింది. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన ర్యాలీలు చేపడుతోంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల్లోనూ మోసం చేసిన చంద్రబాబు సర్కారు సూపర్ 6 సహా 143 హామీలకు మంగళం పాడింది. హామీలు అమలు చేయాలంటూ ఇప్పటికే మండల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మేనిఫెస్టోలు దగ్ధం చేశారు. ఇవాళ భారీగా నిరసన ర్యాలీలు చేస్తున్నారు. ప్రాంగణం వద్దకు చేరుకోవాల్సింది వస్తున్నాం. పర్యాయంలో దయచేసి వెన్నుపోటు రైట్, మనం చూస్తున్నాం విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, గుడివాడ. ఇక ఏపీ వ్యాప్తంగా అక్కడే కాదు, ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసనలకు దిగింది. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన ర్యాలీలు చేపడుతోంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు సర్కార్ సూపర్ 6 సహా 143 హామీలకు మంగళం పాడేసింది. హామీలు అమలు చేయాలంటూ ఇప్పటికే మండల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మేనిఫెస్టోలు దగ్ధం చేశారు. ఇవాళ భారీగా నిరసన ర్యాలీలు తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మరింత సమాచారం నగరం నుంచి. మూర్తి, ఇది ఏదో వైఎస్ఆర్సీపీ నేతలు చేపడుతున్న ర్యాలీలా లేదు, ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ర్యాలీలా కనిపిస్తోంది. అక్కడ ప్రజలు ఏమంటున్నారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఏం చెప్తున్నారు? కార్తీక్, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పాలనలో ఈరోజు నగిరి నియోజకవర్గ కేంద్రంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు బొమ్మన కరుణాకర్ రెడ్డితో పాటు ఇటు మాజీ మంత్రి ఆర్కే రోజా నేతృత్వంలో ఈ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తూ ఉన్నారు. క్లాక్ టవర్ సర్కిల్లో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పాలనలో మేనిఫెస్టోను తగలబెడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన గళంలో పాల్గొని మేనిఫెస్టోను ప్రజలకు చేసినటువంటి చంద్రబాబు చేసిన మోసాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఈ యొక్క మేనిఫెస్టోను దగ్ధం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వేలాదిగా తరలివచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు నగరి నియోజకవర్గంలో అడుగడుగున కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈరోజు మాజీ మంత్రి ఆర్కే రోజా నేతృత్వంలో ఈరోజు నగరి క్లాక్ టవర్ సర్కిల్ వద్ద నిరసన గళం వినిపించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తూ ఉంటుంటే ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు, ఏ విధంగా చూడాలి? మొత్తం రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు పాలన పట్ల రగిలిపోతున్నది. వాళ్ళ కోపం అంతా ఇంత కాదు. 2 సంవత్సరాల చంద్రబాబు గారి పాలన ప్రజలను నట్టేట ముంచి వాళ్ళ ఆశయాల్ని పూర్తిగా తుంగలోకి తొక్కి 143 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి 6 సూపర్ 6 పథకాలను అమలు పరుస్తామని చెప్పి ఒక్క హామీని కానీ ఒక్క సూపర్ 6 పథకాన్ని కానీ అమలు పరచకుండా అన్నింటినీ కూడా
అన్ని వర్గాలను మోసం చేస్తూ ప్రజలను అత్యంత కంటకంగా పరిపాలిస్తున్న చంద్రబాబు గారి పట్ల ఈ రోజున ఆయన విజయోత్సవ సభ నిర్వహిస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు యొక్క పాశవిక పాలన మీద తిరుగుబాటు చేస్తూ మొత్తం అన్ని వర్గాల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాదిగా వీధుల్లోకి వచ్చి చంద్రబాబు ఈ 2 సంవత్సరాలు ప్రజలనందరినీ కూడా వెన్నుపోటు పొడిచాడు, రైతులకు వెన్నుపోటు పొడిచాడు, విద్యార్థులకు వెన్నుపోటు పొడిచాడు, మహిళలకు వెన్నుపోటు పొడిచాడు, ఆటో డ్రైవర్లకు వెన్నుపోటు పొడిచాడు, ఆర్టీసీ కార్మికులకు వెన్నుపోటు పొడిచాడు, డిఎస్సి విద్యార్థులకు అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచాడు. చంద్రబాబు చేత పోటు పొడవబడనటువంటి వర్గం ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు. చంద్రగ్రహణం అన్నది సంవత్సరానికి ఒక్కసారి ఒక పూట ఉంటే చంద్రబాబు గ్రహణం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించబోతోంది. చంద్రబాబు లాంటి దుష్ట పరిపాలన మీద ప్రజలకు తెంచుకొని ఇంత పెద్ద ఎత్తున ప్రతిబంధకాలు ఎన్నో ఉన్నా ఒకవైపున పోలీసు నిర్బంధాలు, మరోవైపున తెలుగుదేశం పార్టీ గూండాలు బెదిరిస్తున్నా కూడా లెక్క చేయకుండా, ఏమాత్రము ఖాతరు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి గారు రోజా గారి నేతృత్వంలో అత్యద్భుతంగా ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడుతోంది. ఎక్కడైతే ఒత్తిడి, ఎక్కడైతే పెద్ద ఎత్తున అరాచకం ఉంటుందో అక్కడ మరింత పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడి, ఇది చంద్రబాబు పట్ల మాకున్నటువంటి అభిప్రాయం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మాకున్నటువంటి గౌరవం అని చాటి చెప్తూ ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎత్తు ఉత్సాహంతో ఈరోజు ప్రజలంతా కూడా పాల్గొన్నారు. ఏ విధంగా చూడాలి మేడం? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 సూపర్ ఫ్లాప్, అలాగే ఏవైతే మేనిఫెస్టోలో 143 హామీలు ఇచ్చారో అన్నీ కూడా సూపర్ ఫ్లాప్. కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ నిరసనను తెలియజేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ మహానాడులో వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ భజనలు ప్రజలు చూసి విసిగిపోయారు. మళ్ళీ సిగ్గు లేకుండా ఈరోజు తిరుపతిలో మీటింగ్ పెడుతున్నారు. ఏం చేశారని మీరు మీటింగ్ పెట్టారని నేను అడుగుతున్నాను. సూపర్ 6లో ముఖ్యమైనవే ఉద్యోగం ఇస్తా లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తా ప్రతి నెలకన్నారు. ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికైనా మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా, ఉద్యోగం ఇచ్చారా అంటే లేదు. అలాగే ప్రతి మహిళకి 1500 ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ళు దాటితే అంతమందికి ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. అలాగే 0 వడ్డీకి అన్నారు, అది ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఫ్లాప్ అయ్యారు. అలాగే 2024 మేనిఫెస్టో అన్నారు, కానీ అది 420 మేనిఫెస్టో అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది.